వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక మార్నింగ్ నుంచి జరుగుతున్న ఇష్యూ అంతా కూడా మీకు ఎరకనే. ఒకవైపు ఈడీ ఆఫీస్ దగ్గర మనం పోతే కేటీఆర్ సంబంధించిన ఒక హడావిడి అండ్ ఈడీకి సంబంధించిన పిలిచినా కూడా రాలేదు అని చెప్పేసి ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో చూస్తే దీనికి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మమ్మల్ని టార్గెట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, అందుకని ఒకరి మీద ఒకరి తర్వాత ఒకరిపైన కేసులు పెడుతుంది, ఎవ్వరు నోరు మెదిపినా వాళ్ళు జైలుకు పోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి అనే ఒక వాదనలు కావచ్చు, ఒక మాటలు కావచ్చు, ఒక యుద్ధమే కనిపిస్తుంది. ప్రజెంట్ మనతోటి ఎమ్మెల్సీ రవీందర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అన్న ఏంది అసలు ఈ కేసుల కథ ఏంది? మీరు చూస్తూనే ఉన్నారు, గత ఏడాది నుంచి అంటే రేవంత్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన కాడ నుంచి ఈ 13 నెలల నుంచి కేసీఆర్ గారి కుటుంబాన్ని వీలైనంత తొందరలో జైల్లో పెట్టాలని ఎన్నో ఎలక్షన్ సమయంలో ప్రచారం చేశారు. వేల కోట్లు, లక్షల కోట్లు అవినీతి జరిగింది, విచ్చలవిడిగా డబ్బులు సంపాదించారు, ఇక మీ వెంటనే మీద దొరికిపోతారు, జైల్లో పెట్టాలని చెప్పని వారు చేశారు. అందుకని అనేకమైన కమిషన్లు వేశారు. రోజుల తరబడి ఆ కమిషన్ నివేదికలు తయారు చేస్తూనే ఉంది. కమిషన్ల యొక్క సమయం కూడా అయిపోయింది, అయినా ఎక్స్టెన్షన్ల మీద ఎక్స్టెన్షన్లు ఇస్తున్నారు. కానీ ఎక్కడ ఏ శాఖలు కూడా అవినీతి జరిగినట్టు దొరకడం లేదు. అందుకనే వారు ఒక పక్కన సమయం గడుస్తున్నది. ఇచ్చిన 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు పరుస్తామన్నారు. అమలు పరచలేని తీరు ఒకవైపు, ప్రజలు నిలదీస్తున్న తీరు ఒకవైపు, ప్రజల అసహనం, కోపం అనేది పెరిగిపోతుంది, ప్రశ్నించే గొంతుక బలమవుతున్నది. కేసీఆర్ గారి కుటుంబం కానీ, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అద్భుతంగా చట్టసభలో కానీ బయట కానీ ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాటాలు కొనసాగిస్తుంది. నిలువరించాలి, కట్టడి చేయాలి, వీళ్ళని జైల్లో పెట్టాలి, కేసులు పెట్టాలి. అందుకని అనేకమైన కేసులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, సోషల్ మీడియా వారిపైన కేసులు పెట్టి జైల్లో పంపడం మనం చూస్తున్నాం. అందుకనే ఎలాగైనా పంపాలని చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ ఫార్ములా కేసు అనేది ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ ఫార్ములా కేసుకి సంబంధించి ఉండే అధికారులు, హెచ్ఎండి అధికారులు కావచ్చు, బిఎన్ఎల్ రెడ్డికి సంబంధించి కావచ్చు, మాకు ఎటువంటి సంబంధం లేదు, కేటీఆర్ గారి ఆదేశాలతో మాత్రమే మేము ఏదైతే డబ్బు ఉంటుందో అది ఎఫ్ఏఓ కంపెనీకి ఇచ్చినాము అని అంటున్నారు. అంటే ఇక్కడ క్యాబినెట్కి సంబంధించిన ఎటువంటి అనుమతి లేదు, ఆర్బీఐ సంబంధించిన ఎటువంటి రూల్స్ పాటించలేదు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానంగా వస్తున్న విమర్శ. ప్రభుత్వం అనేకమైన సంస్థలు ఉంటాయి, హెచ్ఎండి లాంటిది కానీ, లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కానీ, యూనివర్సిటీలు కానీ, కార్పొరేషన్లు కానీ, వీటన్నిటికీ కొన్ని నిధులు ఉంటాయి. ఆ నిధుల విడుదలకు సంబంధించి సంబంధిత శాఖ అధికారులు, సంబంధితమైనటువంటి మంత్రులు ఆదేశాలు ఇస్తుంటారు, శాంక్షన్స్ ఇస్తుంటారు. ప్రతిదానికి క్యాబినెట్కి సంబంధం ఉండదు, ప్రతిదానికి ఆర్బీఐ సంబంధం ఉండదు. ఓ కార్పొరేషన్లో డబ్బులు ఉంటాయి, కార్పొరేషన్కు విచక్షణ ఉంటుంది, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంటాయి, వారికి డబ్బులు ఉంటాయి, హెచ్ఎండిఏ ఉంటుంది, హెచ్ఎండిఏ కూడా ఒక బోర్డు ఉంటుంది, దానికి ఒక సీనియర్ అధికారి ఉంటారు, కన్సర్న్ మంత్రి ఉంటారు. ఆ యొక్క బోర్డుకు సంబంధించి నిర్ణయం తీసుకొని పేమెంట్ చేస్తుంటారు. హైదరాబాద్లో హెచ్ఎండిఏ స్పాన్సర్షిప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఫార్ములా రేస్ కేసుకు సంబంధించి పేమెంట్ అనేది ఆ సంస్థ చెల్లించింది. ఆ సంస్థ చెల్లించడానికి క్యాబినెట్ అప్రూవల్ చేయలేదు అనేది ఎవరిని అడిగినా కూడా, పరిపాలన గురించి తెలిసిన ఎవరికైనా అర్థమైంది. ఈ వెధవలకి పరిపాలన గురించి అనుభవం లేదు కనుక, మొదటిసారి అవకాశం వచ్చింది కనుక విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. అనుమతులు అనేటివి అవసరం లేదు. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో జరిగిన, హైదరాబాద్లో జరిగిన ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో ఒప్పందం చేసుకున్న సంస్థకి డబ్బులు ఇవ్వడం జరిగింది. వారికి ముట్టిన వాళ్ళు మాకు ముట్టినాయి అన్నారు. డబ్బులు ఎక్కడ పోయినాయని మొత్తం ట్రాక్ చేశారు, ముట్టినాయి. మరి అవి తిరిగే వరకు వచ్చినాయి తెలుసమనండి, తేల్చారా, దొరకబట్టారా? ముట్టిన డబ్బులు తీసుకున్న వాళ్ళు కేసులో ఉన్నారా? వాళ్ళు ప్రశ్నించారా? నోటీస్ ఇచ్చారా? ఇది ఖచ్చితంగా ఎక్కడ అవినీతికి ఆస్కారం లేని, ఏమాత్రం కూడా సంబంధం లేని కేసులో ఇవాళ కేటీఆర్ గారిని ఇరికించి అరెస్ట్ చేయడానికి అనేక చేసిన ప్రయత్నాల్లో విఫలమైనాక చివరిగా ఓ దిక్కుమాలిన దివాలా కోరతనం, రాజ్యాంగబద్ధం లేని, ఏ రకమైన అవకాశం లేని ఈ పనికిమాలిన కేసులు ఇరికించడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు అబాస్పాలవుతున్నారు. మీరేమో ఈ కేసుతో కేటీఆర్కి ఎటువంటి సంబంధం లేదంటున్నారు, మరి గవర్నమెంట్ నుంచి మాత్రం ఈ ఫార్ములా విషయంలో అవినీతి జరిగింది, ప్రజాధనం దుర్వినియోగం అయింది అని చెప్పేసి ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి వినిపిస్తున్నాయి. ఈ ఫార్ములా రేస్ అనేది జరిగిందా లేదా హైదరాబాద్ ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ దేశంలో హైదరాబాద్ అనేది ఒక మెట్రోపాలిటన్ సిటీ, కాస్మోపాలిటన్ సిటీది.
ఈ సిటీకి ఈ కార్ రేసు కాంపిటీషన్ పెట్టడం అనేది తప్ప, ఒక అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకెళ్లడం అనేది తప్ప, ఈ సిటీలో జరిగిన ఆ కార్యక్రమం జరిగిన దానికి అగ్రిమెంట్ అయిందా లేదా, అగ్రిమెంట్ ప్రకారం పేమెంట్ చేసామా లేదా, పేమెంట్ చేసింది ముట్టిందా లేదా, ముట్టినప్పుడు తప్పెట్లా అవుద్ది, దుర్వినియోగం ఎట్లయిద్ది, అవినీతి ఎట్లయిద్ది, వ్యక్తుల జేబులకు పోయినాయా, వ్యక్తుల సంస్థలకు పోయినాయా, ఒకవేళ ఆ కంపెనీకి అగ్రిమెంట్ అయిన కంపెనీకి ఇవ్వాల్సిన డబ్బులు ఏ ప్రైవేట్ సంస్థకైనా పంపినామా, ఒక వ్యక్తికి పంపినామా, ఆ వ్యక్తి జేబుల్లోకి వెళ్తే అది అవినీతి అవుద్ది, ఏ రకంగా దుర్వినియోగం అయింది. మనం ఒక ప్రోగ్రామ్ చేస్తాం, ఇక్కడ చేసిన ప్రోగ్రామ్కి పేమెంట్ చెల్లించాల్సి వస్తుంది, అది తప్పెట్లా అవుద్ది. ఇది ఖచ్చితంగా కాలయాపన చేయడానికి, ప్రభుత్వం ఇచ్చిన హామీలని అమలు పరచలేక, ప్రజల ముందు తలెత్తుకోలేక, ప్రశ్నించే వారిని బెదిరించడానికి, జైల్లో పెట్టడానికి, ఒక భయకంపిత వాతావరణాన్ని సృష్టించడానికి చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. మరి ఇయ్యాల ఈడీ విచారణకి హాజరైందా? వెళ్ళారు, రోడ్డు మీద ఆపారు, లాయర్ని అనుమతించమంటే అనుమతించమన్నారు. మరి కనీసం నా రిప్లై అయినా, మీ నోటీస్కి రిప్లై అయినా రాతపూర్వకంగా తీసుకోమంటారా, లేదా లాయర్ అనుమతిస్తారంటే రాతపూర్వకంగా మేము తీసుకుంటామన్నారు. రాతపూర్వకంగా తీసుకున్నారు, రసీదు ఇచ్చారు, వెళ్ళిపోమన్నారు, వెళ్ళొచ్చారు. మరి ఏంది అక్కడ ఒక గందరగోళ పరిస్థితి. దాదాపు 40 నిమిషాల పాటు కారులోనే కేటీఆర్ ఉండడం, అడ్వకేట్స్ని తీసుకొని వెళ్తా అంటే వాళ్ళ అనుమతి, అడ్వకేట్ లేకుండా విచారణకు హాజరవుతే ఉండే సమస్యలు ఏంది అసలు? ఖచ్చితంగా ఉండే సమస్యలు ఉన్నాయి. మొన్న పట్నా నరేంద్ర రెడ్డి గారు లగచర్ల ఘటనలో అరెస్ట్ అయ్యారు. ఆయన ఒక్కరిని తీసుకెళ్ళి విచారణ చేశారు. కేటీఆర్ గారి ప్రోద్బలంతో నేను ఆ దాడులు చేయించానని పట్నం నరేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా టీవీలలో విపరీతమైన ప్రచారం మీరే ప్రచారం చేశారు. మరి అయినాక బయటకు వచ్చాక, నేను జైల్లో ఉన్నాక, జైలుకి వెళ్ళాక మరి ఇట్లా అంటే నేను ప్రచారం అంటే రాతపూర్వకంగా జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి, నేను అలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, నేను సంతకం పెట్టలేదు, తప్పుడు సమాచారం ద్వారా ఇవాళ పక్కదో పట్టించారని జడ్జి ముందు చెప్తే, అప్పుడు జడ్జి దాన్ని ఖండించి ఆయనకు బెయిల్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే జైలుకు పంపడానికి, కేటీఆర్ గారిని బదనాం చేయడానికి, చెప్పని దాన్ని చెప్పినట్టుగా ఒక్కరిని కూర్చోబెట్టుకొని ప్రకటన చేశారు. ఇట్లాంటి చర్య కేటీఆర్ గారి విషయంలో చేయరనేది ఏంటి? మొన్న ఒకటి జరిగింది. మొన్న ఎక్కడ కేటీఆర్ గారి బ్రదర్ ఇన్ లా ఇంటి మీద దాడి చేశారు. ఆడ కూడా ప్రయత్నం చేశారు, ఏది డ్రగ్స్ పెట్టాలని. ఆడ అనేక రకాలుగా మా వాళ్ళు ఉన్నారు కాబట్టి, అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి పెట్టలేకపోయారు. ఇవాళ కూడా మాకు సమాచారం ఉంది, కేటీఆర్ గారిని 3-4 గంటలు ఆ కార్యాలయంలో కూర్చోబెట్టి విచారణ చేయాలి, ఆయన ఇంటి మీద రైట్స్ చేయాలి, అక్కడ కూడా ఇంట్లో ఏవో పేపర్లు, ఏవో ప్రొహిబిటెడ్ థింగ్స్ పెట్టాలి, కేసులో ఇరికించాలని. ఏది ఏమైనా జైలుకు పంపాలి, ఎంతకైనా దిగజారాలి, లేని కేసును సృష్టించాలి, జైల్లో పంపాలనేది వారి లక్ష్యం. ఆ కసి కనిపిస్తుంది. మరి మీరు అడిగారు లాయర్ లేకుండా పోతే ఇబ్బంది ఏంటంటే, ఇబ్బందులు మేము చెప్పాము. లాయర్ వెంట ఉంటే వచ్చిన ఇబ్బంది ఏంటి చెప్పాలిగా. వారు కూడా ఒక లాయర్ ఉంటారు, ఆయన ఒక లెజిస్లేటర్, ఒక ప్రతినిధి, ఒక పార్టీ అధ్యక్షుడు. ఏదన్నా నన్ను ప్రశ్నించాల్సి వచ్చినా ప్రభుత్వం తరఫున నేను పనిచేశాను కనుక, ప్రభుత్వంలో భాగస్వామిగా పనిచేశాను కనుక, కాగితాలు ఇవ్వాలన్నా ఏదైనా చెప్పాల్సి ఉన్నా నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మా మనిషి ఉండాలి, లాయర్ ఉండాలంటే తప్పేంటి? మా న్యాయవాది సమక్షంలో ప్రశ్నిస్తే తప్పేంటి? వారు కూడా చెప్పాలి కదా, చెప్పమనండి. అయితే మొత్తానికి అయితే కేటీఆర్ని జైల్లో పెట్టడానికి పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది. పకడ్బందీ కాదు, చిల్లరగా దిగజారి, రాజ్యాంగ విరుద్ధంగా, ప్రజాస్వామ్య విరుద్ధంగా, అబ్బాస్ పాలయ్యే రీతిలో చేసే ప్రయత్నం ఇది తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతుంది. మా నోరు కొట్టడానికి, మా కోసం నోరు తెరుస్తున్నవా, నోరులు మూయించడానికి చేసే కుటిల ప్రయత్నమే తప్ప మరొకటి కాదని యావత్ తెలంగాణ ప్రజలకి అర్థమయ్యే రీతిలో ఈ ప్రభుత్వ పనితీరు ఉంది. సరే, వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు విజయం సాధించి నిజంగానే కేటీఆర్ని, మీ వర్కింగ్ ప్రెసిడెంట్ని కేటీఆర్ని తీసుకొని జైల్లో పెడితే ఏం చేస్తారు తెలుస్తుంది కదా, చూస్తాం. దీనికి ప్రజల స్పందన ఏంటి, అన్యాయంగా అక్రమంగా జైల్లో పెడితే ప్రజలు ఏ రకంగా, ప్రజలు చాలా చైతన్యవంతులు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అద్భుతమైన చైతన్యవంతమైన ప్రజలు. ఇంత అన్యాయంగా అక్రమంగా, అది
ఎవరో చిత్తశుద్ధి కలిగినవా కాదు, అడ్డంగా 50 లక్షల రూపాయలు లంచం ఇస్తూ కెమెరాల సాక్షిగా దొరికిన ఒక దొంగ ఇలాంటి కుటిల ప్రయత్నం చేయడం అనే సిగ్గుమాలిన చర్యల్ని తెలంగాణ ప్రజలు చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇలాంటి అరెస్టులు చేస్తే రియాక్షన్స్ కూడా మీరు చూస్తారు. డన్, అన్నిటికీ సిద్ధమే. అన్నిటికి సిద్ధం. సో ఇది ఒకవైపు ఈడీ విచారణకి వెళ్ళడం, తర్వాత అక్కడ పోలీసులు నన్ను అడ్డుకున్నారు అని చెప్పి రావడం, ఇదంతా కూడా మనం ఒక సీన్ చూసినాం. కానీ తదుపరి విచారణకి ఖచ్చితంగా రేపు ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరు కావాల్సి ఉంటుంది. మరి రేపు ఎలాంటి హైడ్రామా ఉంటుందా, లేదంటే విచారణకు హాజరవుతారా, విచారణకు హాజరై నిజంగా ఏసీబీ అధికారులు అడిగిన ఇన్ఫర్మేషన్ కేటీఆర్ ఇస్తారా అనేది ఒక హాట్ టాపిక్గానే మారిందని చెప్పొచ్చు.